వనపర్తి జిల్లాలో వరి ధాన్యంలో భారీ కుంభకోణంపై హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన వరుస కథనాలపై అధికార యంత్రాంగం స్పందించింది. రైస్ మిల్లర్లు అధికారులు కలిసి వరి ధాన్యం విక్రయాల్లో అవినీతికి పాల్పడినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. 1200 కోట్ల రూపాయల మేర పక్కదారి పట్టాయని రైతు సంఘాలు ఆరోపించాయి. లంచాలకు ఆశపడి అధికారులు ధాన్యాన్ని కేటాయించారు. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైస్ మిల్లర్స్ అధికారులు, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లతో పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ చౌహాన్ సమీక్ష నిర్వహించారు. వనపర్తి జిల్లాలో వరి ధాన్యంలో భారీ కుంభకోణంపై హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన వరుస కథనాలపై అధికార యంత్రాంగం స్పందించింది. రైస్ మిల్లర్లు అధికారులు కలిసి వరి ధాన్యం విక్రయాల్లో అవినీతికి పాల్పడినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. 1200 కోట్ల రూపాయల మేర పక్కదారి పట్టాయని రైతు సంఘాలు ఆరోపించాయి. లంచాలకు ఆశపడి అధికారులు ధాన్యం కేటాయించారు. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైస్ మిల్లర్స్ అధికారులు, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లతో పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ చౌహాన్ సమీక్ష నిర్వహించారు. వనపర్తి జిల్లాలో వరి ధాన్యంలో భారీ కుంభకోణంపై హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన వరుస కథనాలపై అధికార యంత్రాంగం స్పందించింది. రైస్ మిల్లర్లు అధికారులు కలిసి వరి ధాన్యం విక్రయాల్లో అవినీతికి పాల్పడినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. 1200 కోట్ల రూపాయల మేర పక్కదారి పట్టిందని రైతు సంఘాలు ఆరోపించాయి. లంచాలకు ఆశపడి అధికారులు ధాన్యాన్ని కేటాయించారు. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైస్ మిల్లర్స్ అధికారులు, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లతో పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ చౌహాన్ సమీక్ష నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరేంద్రాచారిని అడిగి తెలుసుకుందాం. నరేంద్రాచారి, ఎట్టకేలకు వనపర్తి జిల్లాలో జరిగినటువంటి వరి ధాన్య కుంభకోణంపై అధికారులు స్పందించారు. దీనికి సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైస్ మిల్ అసోసియేషన్ సంబంధించినటువంటి ప్రతినిధులతో కానీ అలాగే సివిల్ సభ అధికారులతో కూడా పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ చౌహాన్ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందుకు సంబంధించి ప్యాడీ కేటాయించారు. ఆ ప్యాడీకి సంబంధించి కూడా ప్రతి ఒక్క మిల్లర్స్ కూడా తీసుకున్న ధాన్యాన్ని తిరిగి రైస్ గా మార్చి యథావిధిగా ప్రభుత్వానికి అప్పచెప్పాలి. ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాబట్టి ప్రస్తుతానికి ప్రజల ధనము ఎలా కూడా ఎవరు కూడా వృధా చేయాలని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతో పాటుగా మనకు హెచ్ఎంటీతో మాట్లాడినటువంటి చౌహాన్ పూర్తి స్థాయిలో ఇప్పుడు ఏదైతే వనపర్తి జిల్లాలో జరిగిన కుంభకోణం పైన కూడా ఇలాంటి కేసులు ఉన్న వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ధాన్యం మరొకసారి కేటాయించబోమని ఆయన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా అధికారులు కూడా ఎవరు కూడా అధికారులు సంబంధించి కూడా దీనికి సంబంధించి అవినీతికి పాల్పడితే వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పడం జరిగింది. దాంతో పాటు సమీక్ష సమావేశంలో కూడా అధికారులతో పాటు అలాగే రైస్ మిల్లకు సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దాదాపు గంట పాటు సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత ఆయన ప్రస్తుతం పానగల్ మండలంలోని ప్రాంతానికి చేరుకుని అక్కడ వరి కొనుగోలు సంబంధించినటువంటి వెంగళాయపల్లి వద్ద ఇప్పుడున్నటువంటి ఇక్కడ చేరుకోవడం అక్కడ రైతులు కొనుగోలు చేస్తున్నటువంటి ఐటీఐపీ ద్వారా కొనుగోలు చేస్తున్నటువంటి ధాన్యంకి సంబంధించి కూడా పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఆయన కూడా రైతులతో మాట్లాడి పూర్తి స్థాయిలో వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే వనపర్తి జిల్లాలో గత 4 ఏళ్లుగా జరుగుతున్నటువంటి అక్రమ వరి ధాన్యం సంబంధించినటువంటి ప్యాడీ రాష్ట్ర తరలింపు పైన కూడా తెలుస్తుంది. అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో దీని పట్ల అంటే అప్రమత్తంగా ఉంటూ ధాన్యం కేటాయించాలని చెప్పేసి కూడా చౌహాన్ ఇప్పటికే అధికారులకు సూచించినట్టు తెలుస్తుంది. రైస్ మిల్లర్స్ మాత్రం కొన్ని విధతలు కూడా అందజేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వారికి మాత్రం హైదరాబాద్ లో త్వరలో
సమావేశం ఏర్పాటు చేస్తారు. అక్కడ పూర్తి స్థాయిలో మీ సమస్యల పైన తాను చర్చిస్తారని చెప్పేసి కూడా వారికి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అప్పటి వరకు మాత్రం ధాన్యం కేటాయించిన ధాన్యానికి సంబంధించి కూడా ఎవరు కూడా తీసుకున్న ప్యాడీ యథావిధిగా రావాల్సినంత రైతును కూడా ప్రభుత్వానికి అప్పచెప్పాల్సింది అని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తున్నట్టే శనివారం రోజు మన హెచ్ఎంటీవీలో కథనాలు ప్రసారమైన నేపథ్యంలో ఆదివారం రోజు సెలవుదినం కావడం, అలాగే నిన్న సోమవారం రోజు ఫార్మేషన్ డే ఉన్న నేపథ్యంలో ఈ 2 రోజులు హాలిడే ఉన్న కారణంగా ఈ రోజు మాత్రం మంగళవారం రోజు ఆయన వనపర్తి జిల్లా కలెక్టరేట్ చేరుకొని ఆయన సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రస్తుతానికి చౌహాన్ గారు ఇప్పుడు కొల్లాపూర్ ప్రాంతం మీద బయలుదేరి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ నరేంద్రాచారి.